వాడిని ఆదుకోలేదు. ఆ 200 మంది ఫ్రెండ్స్ అప్పుడు తండ్రినట, నా 1.5 ఫ్రెండ్లో ఆ అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేను అడ్రస్ ఇస్తాను, పలానా ఆయన కొడుకునే అని చెప్పు అన్నాడు. సరే వీడు అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నేను పలానా ఆయన కొడుకున్నానంటే, ఓ నువ్వు నా ఫ్రెండ్ కొడుకు, రా 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 కూర్చో అన్నాడు ఆయన. సరే కూర్చున్న తర్వాత వీడికి కథ ఏదో చెప్పాడు. నేను ఇలా మనిషిని చంపేశాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి బిడ్డని ప్రసవించింది, ఆ బిడ్డని నేను చంపేశాను, పోలీసులు నా వెంట పడుతున్నారు అని. అయ్యో అవునా అని ఆయన వెంటనే ఏం చేశాడంటే, నువ్వు ఆ బిడ్డని ఇక్కడ వదిలేసి నువ్వు మామూలుగా విడి మనిషి వెళ్ళిపో, నీకేం భయం లేదు అన్నాడు. సరే ఆ మూటని ఇక్కడ వదిలేశాడు. వాడు ఫ్రీ అయిపోయాడు కదా మూట వదిలేయడంతో, వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఇప్పుడు నా 1వ ఫ్రెండ్ ఉన్నాడు కదా 1.5లో, ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చెప్పి ఈ సంగతి అన్నాడు. సరే వాడు అక్కడికి వెళ్ళి, నేను పలానా రామారావు గారు అబ్బాయినండి, నేను ఇలాగ ఒక బిడ్డని చంపేశాను, అర ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అర ఫ్రెండ్ ఇంట్లో మూట కట్టి పెట్టాను, నన్ను మా నాన్న ఇంటికి వెళ్ళమన్నాడు,